మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి నామమున మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీ అందరి కోసం మేము మానకుండా ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నేను మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. మా ప్రభా యేసుక్రీస్తు వారికి శిలువ చట్నాన్ని మరుగుపరిచి మెల్లని స్వరాన్ని వినిపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మన కార్యాన్ని జరిగించి మేము పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశం ఏంటి అని అంటే క్షమించు క్రీస్తు. ఈరోజు అంశము క్షమించు క్రీస్తు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడిందంటే, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఏం చేశాడంట? తనతో కూడా బ్రతికించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు ఏమి చెప్తున్నాయంటే, మనము పాపములు చేసినటువంటి వారమై పాపము యొక్క స్థితిలో మనం చనిపోయినటువంటి వారంగా ఉన్నాము. అపరాధములు చేసినటువంటి వారమై అపరాధములలో చచ్చిపోయినటువంటి వారంగా ఉన్నాము అని జ్ఞాపకం చేస్తుంది. ఎవరే కానీ నేను పాపము లేదు అని ఎవరైనా చెప్పగలరా? నాలో అపరాధాలు లేవు అని ఎవరైనా చెప్పగలరా? నాలో లోపాలు లేవు అని ఎవరైనా చెప్పగలరా? నేను ఏ తప్పిదము చేయలేదని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? భూమి మీద ఏదో తప్పు చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనము జన్మ పాపులము, కర్మ పాపులం. పుట్టుకతోనే మనం పాపంలో జన్మించాం, పెరుగుతూ కూడా మనం పాపంలో జీవిస్తున్నాం. ఎట్లా మేము పెరుగుతూ ఏం పాపం చేశాం? అబద్ధం ఆడటం పాపం కదా, కొట్టడం పాపం కదా, తిట్టడం పాపం కదా, మోసం చేయడం పాపం కదా, అన్యాయం చేయడం పాపం కదా, ఒకరిని దోసుకోవడం పాపం కదా, ఒక అన్యాయం చేయడం పాపం కాదా, ఒకరిని చంపడం పాపం కాదా, రకరకాలు చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా ఉన్నాయి. కోపపడటం కూడా పాపమే అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని ఇలా ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా పాపములు చేసి చనిపోయినటువంటి ఈ పాపం ఎట్టొచ్చింది, ఈ పాపం ఎలా వచ్చింది అని మనం ఒక ప్రశ్న వేస్తే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో అలాగునని మనుష్యులందరూ పాపము చేయడాన్ని బట్టి ఏమైంది? మరణము కొంతమందికి వచ్చిందా? అందరికీ వచ్చేసింది. ఒక్కడు పాపం చేసాడు, ఆంట్లో ఉన్నాడు జీన్స్ అందరికి వచ్చేసినాయి. అవునన్నా కాదన్నా ఇది జీన్స్ ఉన్నదే ఉంటుంది. మన జీన్స్ మన పిల్లలకి వస్తాయి, మన పిల్లల జీన్స్ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల జీన్స్ వాళ్ళ పిల్లలకి వస్తాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చేది. అప్పుడంట నా రక్తం పంచుకొని పుట్టినావు కాబట్టి నా రక్తమే నీలో ప్రవహిస్తుందిరా అంటామా లేదా? అరే నా రక్తం కాదు, నీలో పరాయణ రక్తం అంటావా? ఏమంటాం మనం? నా రక్తమే నీలో ఉంది కదా. కనుక ఆది మానవుని యొక్క రక్తము ప్రతి ఒక్కరు ప్రవహించి అది కలుషితమైపోయింది. పాపం చేసే పాపం అంటే ఏంటి? చెప్పిన మాటను వినకపోవడమే పాపం. దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా హద్దు మీరినారు కనుకనే వారు పాపం చేశారు. పాపం వలన వచ్చు జీతం ఏమంట? మరణము. కనుక దాని ఫలితము మరణం. ఇప్పుడు మనం కష్టపడతాం, పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడతాం. కష్టపడి ఆఖరి దేనికోసం ఎదురు చూస్తాం? కూలి కోసం ఎదురు చూస్తాం. అంతేకాదు జీతం కోసం ఎదురు చూస్తామా లేదా? అలాగనే ఇక్కడ కూడా మనం పాపం చేసి పాపానికి ఒక ఫలితం అనేది ఉంది, ఒక జీతం అనేది ఉంది. ఆ జీతం ఏంటంటే మరణం. కనుక పాపం చేయటం వలన మరణం వస్తుంది కనుక మరణం ఎందుకు పొందుకోవాలి మనము? ఆ మరణము నుంచి విడిపించుట కోసమని యేసు ప్రభువు వారి లోకానికి వచ్చారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడంటే, అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు భక్తిహీనులమైన మనల్ని, భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వారము అని. కనుక భక్తిహీనులైన మనల్ని, బలహీనులైనటువంటి మనల్ని, బలం కలిగినటువంటి వారం కాదు, బలహీనం. దేంట్లో బలహీనులు? శారీరకంగా బలహీనులే కావచ్చు, ఆత్మీయంగా కూడా బలహీనులే. కనుక ఆత్మసంబంధంగా బలహీనులైన మనల్ని, పాపులైన మనల్ని పాపము చేయటం వలన దేవునికి మనకు మధ్యన ఏం ఏర్పడింది? అగాధం ఏర్పడింది.
ఒకప్పుడు దేవునితో సన్నిహితంగా ఉండేటువంటి సంబంధం పాపం చేయటం బట్టి ఏమైపోయింది, మధ్యలో అగాధం ఏర్పడింది. ఎందుకు? దేవునికి పాపం ఇష్టమో లేదు కనుక పాపం చేయడం వలన మానవుడు ఏమైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దూరం అయిపోయేదన్న మధ్యలో ఏమొచ్చింది, గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ మళ్ళా కలవాలి కదా, గ్యాప్ అట్లే ఉంటే ఎట్లా? కనుక ఈ గ్యాప్ను కలపటం కోసం, దేవుణ్ణి మనల్ని ఏకము చేయడం కోసమని యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. యుక్త కాలములోనే, యవన వయస్సులోనే ఆయన మన కోసమని ఈ లోకానికి వచ్చి చనిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం అనుకుంటాం, ఏంటబ్బా పాఠం అంటే, పాపం గురించి ఆలోచన చేస్తే తిరుగుబాటు చేసేటువంటి స్వభావం, చిన్నప్పటి నుంచి తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏంది? తిరుగుబాటు అంటే వ్యతిరేకించటం. ఈ పని చేయాలంటే నేను చెయ్యను. ఎందుకు చెయ్యను? ఎందుకు అంతే. మొండి, అవునా కదా? అప్పుడప్పుడు అంటే వీడు మొండి కదా, జగముండి అంటాం కదా, అంటామని మన పిల్లల గురించి. ఈ మొండిడండి ఎంత చెప్పినా వినడండి, వీడు మొండిదండి. పొద్దున్నే 6 గంటలకు లేయమంటే లేనేలేదు, 8 గంటలకు లేనేలేదు అంటారు. అంటారులేదు పిల్లల గురించి. మొండోళ్ళండి, నాకు పట్టుకునేదే అదే కావాలని అంటాడు. మొండోడు కావడం మనకి ఇచ్చే స్పీకర్ వద్ది అని అంటుంటారు పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ గురించి కదా. మొండితనము, ఈ మొండితనాన్ని ఏమంటాం అంటే తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. మన పిల్లలు మనమే తిరుగుబాటు చేస్తే మనం ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాం? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును దేనితో సమానమంట? పాపముతో సమానం. సోదె చెప్పడం అంటే మనకు బాగా తెలుసు కదా, ఏంటది? ఒకప్పుడు అంటారు సోదెమ్మ సోదే అని చెట్టులో బుట్ట పెట్టుకొని ఒకటి కర్ర పెట్టుకొని వచ్చి సోదెమ్మ సోది అది చెప్తానురా, నీకు ఇది చెప్తానురా అని చెప్పి ఏదో రాగాలు తీసి 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 చెప్తుంటారు. సోది చెప్తా ఆయన తర్వాత బియ్యం వేసుకొని పోతారు కదా. అందరూ సోది చెప్తాను, ఆమె సోది ఏందో, ఆమె సోది ఏమో తెలియదు కానీ అందరూ సోదరులు చెప్తుందట. ఈ సోది చెప్పడం కానీ లేకపోతే తిరుగుబాటు చేయటం కానీ, ఇవి రెండు కూడా దేంతో సమానమంట? పాపముతో సమానం. కనుక అది పాపమే అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే మూర్ఖతను అగుపరచుట. ఎంత చెప్పినా విన్నటువంటి వాడిని ఏమంటాం మనము? మూర్ఖుడు అంటాం. ఎంత చెప్పినా వినటువంటి వాడిని ఏమంటాం? వినకపోతే వాడిని. ఎంత చెప్పినా వినరా, వీడు మూర్ఖుడు రా, వీడికి తెలివి లేదురా, పనిమాలను రా, ఈయన బుర్రగా కదరా, ఈయన తెలివి బుర్ర లేదురా, మోకాల్లో ఉన్నదిరా అంటారు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, అవునా కదా? అలాగా మూర్ఖత అగుపరచుట, మాయా విగ్రహములను గృహదేవతలను పూజించుట, ఇవి రెండు కూడా సమానమట. ఏవేవి సమానము? మాయాదేవుడు రూపములని అంటే గృహదేవతలను పూజ చేయుట, తర్వాత మూర్ఖతను కనపరచుట, ఇవి రెండు కూడా పాపమే అని చెప్తున్నాడు. కనుక బైబిల్ ఏం చెప్తుంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ఏమంటుందంటే, విశ్వాసము కానిది ఏదో అది పాపము. విశ్వాసము కానిది ఏది పాపం అంటే నమ్మకము లేనటువంటిది పాపం అంటావు. మనం ఏదైనా కానీ ఒక నమ్మకంతోనే పొద్దున్న లేస్తామని ఒక నమ్మకం ఉంది, అవునా కదా? తల్లిదండ్రుల మీద పిల్లలకు నమ్మకం ఉంది, మా తల్లిదండ్రులు నాకున్నారు, కాపాడుతారు, భద్రత నాకు అన్ని సమకూరుస్తారని. భార్య మీద భర్తకు నమ్మకం ఉంది, భర్త మీద భార్యకు నమ్మకం ఉంది. భార్య మీద భర్తకు నమ్మకం ఉంది కాబట్టి తాళాలు కూడా, బీరువా తాళాలు కూడా, ఇంటి తాళాలు కూడా ఇచ్చిపోతాడు, అవునా కదా? పెళ్లి చేసుకొని వచ్చిన ఆమె ఎక్కడామో ఈయన ఎక్కడో, కానీ ఇద్దరు ఏకమయ్యారు. ఒక పెళ్ళిని బంధంలో 3 ముళ్ళ బంధంతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మరుసటి రోజు ఏమంటే మొత్తం ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమె ఎవరో తెలియదుగా, అయినా ఎందుకు ఇస్తున్నాడు? నమ్మకం. భర్త మీద కూడా నమ్మకం ఉండదు. ఆయన ఎక్కడ వేసినా ఆయన వేరే చోటు నన్నే చూస్తాడు. వేరే వాళ్ళు చూసేటోడు కాదు, ఆయన అంత చెడ్డోడు కాదు, ఆయన ఏకపత్ని వ్రతుడు అంటాం. నేనంటే ఎంతో ప్రేమ అంటారు. అంటే భార్యకు భర్త మీదంత ప్రేమ, నమ్మకం ఉంది. అలాగనే నమ్మకము లేదు అని అంటే అది మనం పాపం చేసినటువంటి వారము అవుతాం, అవునా కదా? కనుక నమ్మకము, విశ్వాసము అనేది మనము కలిగి ఉండాలి. ఎవరి మీద? మన ఇంటి వాళ్ళ మీద కలిగి ఉండాలి, దేవుని మీద కూడా
కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏమంటుందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోదు. ఏ భేదము లేదు. నల్లోడని, తెల్లోడని, పచ్చోడనో, లేకపోతే ధనవంతుడనో, పేదోడనో, అడుగు తినేటోడనో, ఆ భాష మాట్లాడతాడనో, ఈ భాష మాట్లాడతాడనో, ఆ ప్రాంతం వాడనో, ఈ ప్రాంతం వాడనో, ఆ దేశం వాడనో, ఈ దేశం వాడనో, ఆ భాష మాట్లాడు, ఏదో రకరకాలైన వాడు అయినా కానీ ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చేటువంటి కృపను, ఆ దయను పొందుకోలేక నశించి నరకానికి పోతున్నారు. కనుక ఆ విధంగా నశించిపోవటానికి ఇష్టం లేకనే వాళ్ళందరినీ రక్షించుట కోసమని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. ఆయన మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుని నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే శిలువ మరణం పొందినాడు, నా కోసమే చనిపోయాడు, తిరిగి మరణమును జయించి లేచినాడని నీవు విశ్వసిస్తే, నువ్వు నమ్ముకుంటే, నీవు ఆయన స్వీకరిస్తే, నీ హృదయంలోనికి ప్రభువా రమ్మని నీవు హృదయంలోనికి ఆహ్వానిస్తే, అప్పుడు నీవు నోటితో ఒప్పుకుంటే నువ్వేమవుతావు? రక్షించబడతావు. అప్పుడు నీవు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏమైపోతాయంటే ప్రభు యొక్క రక్తంలో కడగబడతాయి అని అంటున్నాడు. చూడండి, 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 8వ వచనంలో ఏమంటాడంటే, మనము పాపము లేని వారము అని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకో. నేను పాపం లేదని నేను అనుకుంటే నన్ను నేనే మోసపుచ్చుకో. ఎందుకంటే మనం పాపం లేదు అని చెప్పడానికి వీలే లేదు. చూపు ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, నడవడి ద్వారా కావచ్చు, ఏ విషయం చేతనైనా కానీ ఏదో ఒక చిన్న తప్పును మనము చేస్తాం. చిన్న తప్పు చేసినా, పెద్ద తప్పు చేసినా తప్పే. చిన్న దొంగతనం చేసినా, పెద్ద దొంగతనం చేసినా దొంగతనమే అంటారు. అవునా కాదా? కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా మనల్ని మోసపుచ్చుకున్నట్లయితే మనలో ఏముండదు? సత్యం అనేది ఉండదు. 9వ వచనంలో ఏమంటున్నట్టే, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో దేవా నేను పాపిని అని నువ్వు ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు? మన పాపములన్నింటినీ కూడా క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడ? పవిత్రులుగా చేస్తాడు. అంటే ఇక మన పాపాలన్నీ పోతాయి. అంటే పాప పత్రాన్ని ఏం చేస్తాడు? చించేస్తాడు. ఇప్పుడు నేను మీకు అప్పిచ్చాను, పోనీ అంతెందుకులే, మీరే నాకు అప్పిచ్చారు అనుకుందాం. మీరే నాకు అప్పిచ్చారు. అప్పిచ్చేటప్పుడు ఏం చేసినారు? ఒక పత్రం రాసుకున్నాం. పలానా తారీఖున ఇన్ని వేల రూపాయలు నేను ఇస్తానని వాగ్దానం చేసేసినాం. ఇచ్చిన తర్వాత నేను కట్టలేకపోయినా, నాకు చేత కాలేదు. అప్పుడు నీ దగ్గరికి వచ్చి, అయ్యా అమ్మా నేను డబ్బులు కట్టలేను, నాకు పరిస్థితి లేదు, దయతో నన్ను క్షమించండి అని అంటే నువ్వు నా మీద జాలిపడి, అరే పోతే పని ఇంతకాలం మన దగ్గర పనిచేస్తున్నాడు కదా, ఇవ్వకుండా పోతే పనిలే అని చెప్పేసి నీ ఊరికంటే సరిపోకుండా, అరే నీ పత్రం పట్టుకురా అది తీసుకొచ్చి ఆ పత్రాన్ని చించేసినావు అనుకో, లేక ఆ పత్రం మీద ఎర్ర గీత తీసుకుని అడ్డంగా గీకేసినావు అనుకో, దానికి విలువ ఉంటుందా పత్రానికి? తర్వాత నువ్వు మనసు మార్చుకొని కోర్టుకు పోయి వాడు నాకు డబ్బులు ఇవ్వాలా అని అంటే ఏ పత్రం తీసుకురాంటారు కోర్టులో. తీసుకొస్తే దాంట్లో ఏం కొట్టేసి ఉంటుంది కదా, కొట్టేసిన తర్వాత ఏం కొట్టేసింది కదా, ఇంకా విలువ లేదు కదా అని అంటే నేను డబ్బులు లేదు, ఇంకేది నువ్వే తీసేసినావు, ఇక్కడ బాకీ లేదని చూపిస్తున్నావు కొట్టేసి, ఇక నువ్వు డబ్బులు పెడతావు, నువ్వే తప్పు చేస్తున్నావు అంటారు. అలాగా మనము చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపపు చిట్టానంతా కూడా ఏం చేస్తాడు? చించి పడేస్తాడు. ఇక మనం పాపం లేని వారం అవుతాం, నీతిమంతులుగా తీర్చు. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చి దేవా నేను పాపిని నన్ను క్షమించుని మనసు పూర్తిగా ఆయనను అడిగినప్పుడు అప్పుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇంకేమంటున్నాడో తెలుసా? మనం ఆ విధంగా ఒప్పుకోవాలి అని అంటే మనం ఏం చేద్దాం? మనలో తగ్గింపు అనేది ఉండాలా, ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఏమంటారంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి
నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే తెలుసా, నీ పాపాలు క్షమించబడాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి కండిషన్స్? మొట్టమొదటిగా తమ్ము తాను ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏంటి? తగ్గించుకోవాలంటే ఏంటి? నువ్వు షేర్ మీద కూర్చో, నేను కింద కూర్చుంటా ఇదా, అది వరకు తగ్గించు. కానీ దేవుని సన్ని తగ్గించుకోండి. అయ్యా నీవు గొప్ప దేవుడు, నీవు దేవుడు అయ్యా అని చెప్పేసి నేను మంటి పురుగునయ్యా అని చెప్పుకునేది తగ్గించుకునేది. నువ్వు దేవుడు అయ్యా, నేను మనిషినయ్యా తగ్గించుకోవటం. అయ్యా నీవు గొప్పవాడు అయ్యా, నేను పరిమాణంలోనయ్యా, ఇది తగ్గించుకోవటం. అంటే దేవుని మనం ఏం చేస్తున్నాం? మనం ఆఫీసర్ దగ్గరికి పోయి ఆయన దండం పెట్టుకున్నా, కలెక్టర్ గారు నేను అప్లికేషన్ పెట్టినాను, నాకు అప్లికేషన్ అది ల్యాండ్ కోసం పెట్టిన సెటిల్ చేసి సంస్థ పెట్టించాయి అని అంటే కలెక్టర్ పెట్టిస్తానులే బాబు అని అంటాడా? అప్పుడు కలెక్టర్ గారు మనం ఏమంటాం? పోయి చేతులు కట్టి దండాలి గారు, చేతులు కట్టి అయ్యారు సార్ నేను అప్లికేషన్ పెట్టినా అది కొంచెం దయచేసి చూడండి సార్, నేను పేదోడిని సార్ అంటే మనం ఏం చేస్తున్నాం? అక్కడ తగ్గించుకుంటున్నాం కదా. మనం తగ్గించుకొని ఆయన ఆఫీసరు అని ఆయన గౌరవిస్తున్నాం. గౌరవించి మన పనులు మనము చేయించు. అలాగని మనం దేవుని దగ్గర కూడా మనము తగ్గించుకోవాలి అన్నమాట. అంటే అంత తగ్గింపు స్వభావము మనలో ఉండాలి. అలాగా తగ్గించుకొని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నా పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి. ఒకటోది తగ్గించుకోవాలి, రెండవది ప్రార్థన చేయాలి, మూడవది ఏం చేయాలి తెలుసా? వెదకాలి. వెదకాలంటే ఈ మూలన ఉన్నాడా, ఆ మూలన ఉన్నాడా, ఆ ప్రాంతంలో ఉన్నాడా, ఆడున్నాడా, ఈడున్నాడా, అది కాదు వెతకడం అంటే. మనసులో ప్రభువా నీవు నాకు కావాలి, నా దగ్గరికి రావాలి, నా మాట వినాలి, నా ప్రార్థన విని నా ప్రార్థన జవాబు దయచేయి, నేను వెదకు వారికి దొరుకుతారన్నావు కదా, నాకు దొరుకు అని ప్రార్థించాలి. అది తర్వాత ఇంకేం చేయాలట? చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గం అంటే ఇటుపోతే చెడ్డది, ఇటుపోతే మంచిది, ఆ మార్గాలు కాదు. అంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు ఏవైతే చెడ్డవి ఉన్నాయో అవన్నిటి కూడా వదిలేయాలి. చెడ్డవంటే మనం ఒకరిని కీడు చేసేది చెడిపే, ఒకరిని మోసం చేసేది చెడిపే, వాడిని కావాలి, నీది కాంతి కావాలా, నీకు కావాలని ఆశపడటం కూడా తప్పే కదండి. ఇవన్నీ కూడా ఈ చెడు మార్గాలని అన్నిటిని కూడా వదిలిపెట్టి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను చేస్తాను? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని ఏం చేస్తాను? వారి పాపాలన్నీ కూడా క్షమిస్తాను. అంతేకాకుండా వారి దేశమును కూడా ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. దేశాన్ని స్వస్థపరుస్తానంటే ఆ దేశం మీదకి కరువు వచ్చిండొచ్చు, కాటకాలు వచ్చిండొచ్చు, రోగాలు వచ్చిండొచ్చు. నీవు చేసే ప్రార్థనలు బట్టి దేశం కూడా బాగైపోతుంది. చూసారండి. కనుక దేశం బాగుపడాలి అంటే, మన పాపాలు క్షమించబడాలి అని అంటే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన వెదకాలి, చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి. అంతేకాదండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడంటే, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు ఏం చేస్తాడంట? జాలిపడి వారు దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. ఎట్లా క్షమిస్తాడు? బహుగా. నువ్వు ఎన్ని చేసినప్పటికి కూడా అన్ని కూడా క్షమిస్తాడు అని చెప్పి అంటున్నాడు. కనుక నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన క్షమించుటకు నువ్వు అడగటమే తరువాయి, నువ్వు అడగటమే లేటు. నువ్వు అడిగినట్లయితే అది ఏం చేశానంటే క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నువ్వు అడగాలే. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని, నువ్వు అడుగుతున్నా పెట్టను అమ్మ. అలాగే దేవుని దగ్గర నువ్వు అడుగుతున్నా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ప్రభా నా పాపాలు క్షమించంటే క్షమిస్తాడు. అవునా కదా? అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. మనం అడగాలి. క్షమించమని అడిగితే క్షమిస్తాడు. ఆయన దయ కలిగినటువంటి వాడు, వాత్స్యం కలిగినటువంటి వాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, బహుకృప కలిగినటువంటి దేవుడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారి మాట ఏమన్నాడంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో అలాగనే 5వ వచనంలో ఏమంటున్నాడంటే, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి
ఏముంది? అధికారము కలదని చెప్పాడనమాట. ఒకసారి పక్షవాయువు వాడిని దగ్గర తీసుకొచ్చారు, యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే పక్షవాయు గల వాడిని చూసి ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకొని ఇంటికి పో అన్నాడు. అప్పుడు పక్కన్న అందరూ దేవుడే కదా క్షమించేది, ఈయనెవరు బాగా క్షమిస్తానంటున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి చుట్టుపక్కల అంటే, అప్పుడు యేసుప్రభు వారు అన్నమాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించే అధికారము కలదు, నీ పరుపెత్తుకొని అంటూనే అట్ట ఉడికి లేచిండు. బా అన్ని సంవత్సరాల నుంచి పక్షవాయు కలిగినటువంటి వాడికి ఎన్నో డాక్టర్లు చూపించుకుని ఉండొచ్చు, అన్ని మందులు వాడి ఉండొచ్చు, ఈ శాతగాక ఇంతకాలం వాడి ఉండొచ్చు. మరి యేసుప్రభువు గురించి విన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? స్వస్థత కలిగింది. ఈరోజు నీవు ఏ రోగంతో ఉన్నావో నాకు తెలియదు, ఏ బాధతో ఉన్నావో తెలీదు, ఏ నొప్పులతో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నువ్వు ఏ మనసుతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, నీకు స్వస్థత కలగాలని వచ్చావా, నీకు రోగం బాగు కావాలని వచ్చావో నాకు తెలియదు. కానీ నీ హృదయం దేవునికి తెలుసు. నీవు ఆ దేవుని నీ హృదయం అడిగితే నువ్వు నా సన్నిధికి వచ్చావు కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తా అంటాడు. ఆ పక్షవాయువు గలవాడిని స్వస్థపరిచినట్టు నిన్ను కూడా ఈరోజు క్షమించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. నమ్మినావా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నిజం, మనం నమ్మాలి. నమ్ముట వలన సమస్తం కూడా మనకి సాధ్యమవుతుంది. నీవు నమ్మి ఇక్కడ ఉండేటువంటి కొండ ఉందనుకోండి, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడు అంటే పడుతుందంట. ఈ కంబలి చెట్టు ఇక్కడ ఉన్నది వేర్లతో కూడా లేపబడి సముద్రంలో నాటబడును కాకంటే పోయి నాటబడుతుందంట. ఒక ఆమె అనుకున్నదంట, ఈ వాక్యాలు అందరూ చెప్పారు కదా, బాగానే ఉంది కదని ఆమె ప్రార్థన చేస్తూ ఆ ముందు ఒక రాయి పెట్టుకుందంట. ముందేం చేసింది? ఒక రాయి పెట్టుకుని ప్రభువా నీవు చెప్పావు కదా, ఈ కొండెత్తబడి సముద్రంలో పడిపోయమంటే పడిపోబడుతుంది కదా, ఈ కంబల్ చెట్టు ఏలతో పెకరించబడి సముద్రం నాటబడుతున్న విశ్వాసం కదా, ఆవగించేంత విశ్వాసం ఉంది. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఈ రాయి అక్కడ పోయి పడాలా అని అంటుందంట. ఇటు కన్ను తెరుచుకొని చూస్తుందంట, ఇటు చూస్తుందంట. ఈ మనసంతా ఏడుంది? మనసంతా రాయి మీద ఉంది. అది ఎప్పుడు పొద్దున్న రాయి మీద ఉంది కానీ దేవుని మీద లేదు. నువ్వు దేవుని మీద పెట్టి ప్రార్థన చేస్తే రాయి పోద్ది. నీ మనసు రాయి మీద పెట్టుకోండి, దేవుడు అంటే ప్రార్థన. అలాగా మనం ఇక బాడీ ఈడే ఉంటుంది, మన మైండ్ అంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఏమిలాగో. అవునా? మనం ఇక్కడ కూర్చున్నాం బాగానే ఉందా, తలకాయ చెప్తున్నాం బాగానే ఉంది, పండ్లు ఇస్తున్నాం బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మన మనసు అంతా ఇంటికాడ ఏం కూర వండింటారో, ఏం సంగతో పోతున్నాను, ఏం తినాలో, ఇంకా ఉప్పు ఎక్కువేసిందో, కారం ఎక్కువేసిందో, ఏదేసిందో, ఏం కథ, వారం రోజులు కదా సండే కదా వచ్చి చికెన్ మటనం, ఇక ఇవే ఆలోచన చేసుకుంటుంటే ప్రయోజనం ఏముంది? ఎట్లా పోయి తింటావులే. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మన మనసు ఏడు ఉండాలా? ఇక్కడనే ఉండాలా. మన శరీరం ఏడు ఉండాలా? ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, శరీరం మీరు పెట్టేసి మనసు అంతా ఏడం వస్తుంది. మన మనసుకు పట్టుకునే నాదులు లేరు, మళ్ళీ అమెరికా అంతా తిరిగి వస్తుంది, కూర్చొని ప్రపంచమంతా తిరిగి వేసి వస్తుంది. అప్పుడే వస్తుంది, అప్పుడే వెళ్ళిపోద్ది. అయితే మనం ఏం చేయాలి? దాన్ని కంట్రోల్. ఏం చేయాలా? కంట్రోల్. నిగ్రహ శక్తి. ఏం కావాలి మనకి? నిగ్రహ శక్తి. అంటే మనలో పెట్టుకుని స్వాధీనపరుచుకునేటువంటి శక్తి మనకు. మా మనస్సును మనము స్వాధీనాలు పెట్టుకోవాలి. మన మనసును గాలికి వదిలేయద్దు. గాలికి వస్తే పాపంలో పడిపోతాం. కనుక మన మనసును స్వాధీనాలు పెట్టుకోవాలి అన్నమాట. కనుక ఆ విశ్వాసముతో మనం దేవుని అడిగే పాపాలు క్షమిస్తాం. ఇక్కడ క్షమించబడ్డాయని చెప్తున్నానే, ఆ లేచి అని పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కనుక ఆ లేచినటువంటి వాడు, ఆ యొక్క పక్షవాయు కలిగినటువంటి వాడు కూడా నమ్మకం ఉంచాడు ఆ మాట మీద, యేసయ్య చెప్పిన మాట మీద నమ్మకం. ఈరోజు నేను చెప్పానంటే నా మాటగా నేను చెప్పటం లేదు, నేను ఒక వ్యక్తిని మాత్రమే, ఒక మనిషిని మాత్రమే. కానీ నా నోటి ద్వారా వచ్చేటి ఎవరి మాటలు? దేవుని మాటలు. కనుక ఆ మాటలు నమ్మాలి కాదు, నన్ను కాదు మీరు నమ్మాల్సింది. నన్ను నమ్మవాకండి, దేవుని మాటలు నమ్మండి. కనుక దేవుని మాటలు నమ్మితే దేవుని నమ్మినట్టే. దేవుని నమ్మితే మీకు మేలు జరుగుద్ది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనే స్వస్థపరిచే దేవుడని, పాపములు క్షమించేటువంటి దేవుడని మనము గుర్తించాలి, నమ్మాలి కదండి. మనం ఆ విధంగా మనము నమ్మి ఏం చేయాలా? మన పాపం విషయంలో పశ్చాత్తాప పడకుండా, క్షమించమని అడగకుండా అవి క్షమించబడవు. అడగంది అమ్మ పెట్టదు కదా అన్నాం. అలాగనే దేవుని గురించి పశ్చాత్తాప పడకుండా, నా పాపాలు క్షమించు అని అడగకుండా
ఒట్టిగానే క్షమించబడడం అంటే క్షమించబడవని మనం గుర్తు చేసుకోవాలి. కీర్తనకాడు ఏమంటాడంటే 25వ కీర్తన 11వ వచనం, 25వ కీర్తన 11వ వచనంలో ఏమంటాడంటే, దేవా నా పాపము బహుఘోరమైనది. ఏమంట? నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. నీవు క్షమించేటువంటి వాడు కనుక నేను పాపిని గ్రహిస్తున్నాను కనుక నా పాపం నీవు క్షమించు. 32వ కీర్తనలు కూడా చూస్తున్న 1వ వచనంలో ఏమంటున్నాడంటే, నా అతిక్రమాలకు పరిహారము, తన అతిక్రమాలకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాశ్చిత్తం నందినవాడు ధన్యుడు అంటున్నాడు. 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకొంటిని. చూసారా? కనుక మనం ఏది కూడా దాచుకోవద్దు. డాక్టర్ దగ్గరికి పోతే దాచుకుంటే సరి ట్రీట్మెంట్ ఇస్తాడా? ఏం సత్యమా? మనం డాక్టర్ దగ్గరికి పోయినామనుకో, మనలో ఏం రోగం ఉన్నదో చెప్పుకోకుండా సగం చెప్పి సగం చెప్తే మనకు చక్కగా మందిస్తాడా? లేదా మనం ఉండే చెప్పాలా? నీకు బీపీ ఉందని, ఉంది. ఇక నువ్వు షుగర్ కూడా ఉందని చెప్పాలి కదా. అది ఉత్త చెప్పకుండా ఉత్త బీపీ అన్నావు అనుకో, బీపీకే మంది ఇస్తాడు. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఏది నాకు బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, నాకు షుగర్ పెరిగిందంటే మరి నువ్వు చెప్పలేదు కదా మంది ఇవ్వడానికి, నువ్వు చెప్తే కదా ఇచ్చేది. అంటే నువ్వు దాచుకోకుండా నువ్వు చెప్తే నీకు సరి అని మంది ఇస్తాడు. లాయర్ దగ్గర పోయినటువంటి వాడు అన్నీ దాచుకోకుండా ఉన్నాడు చెప్తే నీకు న్యాయం చేస్తాడు. నువ్వు కొంచెం సగం దాచుకొని సగం చేసుకుంటే లాయర్ ఏమీ వేయలేడు, నీకు న్యాయం అనేది జరగదు కదా. అలాగనే దేవుని సంధికి వచ్చినప్పుడు ఏది కూడా కీర్తనకు అంటారు, నేను దాచుకొనకుండా కప్పుకొనకుండా దాన్ని నేను ఒప్పుకొంటిని. కనుక దాచుకోకుండా కప్పుకోకుండా మనం ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఎలా చెప్తుంది? సామెతల గ్రంథం 28:13 ఏమంటుంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, దాన్ని దాచిపెట్టకుండా ఏం చేయాలంట? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అంటే ఇంకొకసారి నేను చెయ్యను అనాలి. ఆ అలవాటు నేను మర్చిపోతా, ఆ అలవాటు నేను చేసుకోను, నేను ఇంకెప్పుడు కూడా తాగను, నేను ఎప్పుడు కూడా ఈ పని చెయ్యను అది ఒక తీర్మానం తాగేటోళ్ళు చేసుకోవాలి. అవునా? దొంగతనం చేసేటోళ్ళు ఇంకా నేను దొంగతనం చెయ్యనని తీర్మానం చేసుకోవాలి. నేను పాపం చేయనటువంటి వాళ్ళు నేను పాపం చేయకుండా తీర్మానము చేసుకోవాలి. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి గుర్తుంచుకో. కానీ నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ యొక్క దేవుని సన్నిధిలోంచి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీవు ఒక తీర్మానం కలిగి దేవునితో ఒక ఒప్పందం చేసుకోవాలి. ప్రభా, ఇక మీదటి నుంచి నేను అది చెయ్యను, ఇక మీదటి నుంచి నా అబద్ధం ఆడు, ఇక మీదటి నుంచి చెడు పని చేయను, పాపం చేయను, పరిశుద్ధంగా ఉంటానని ఒక ఒప్పుదల నీవు కలిగి చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తుంటే కనికరము నీవు పొందుతావు. 145వ కీర్తన 18వ వచనంలో ఏమంటున్నాడంటే, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజంగా నీవు ఒప్పుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయన దగ్గరగా ఉన్నాడు క్షమించటానికి. దావీదు ఏమని ప్రార్థన చేసాడో తెలుసా? నా దోషమును కప్పుకొనక నా పాపమును యెహోవా సన్నిధిని ఒప్పుకొంటిని అంటున్నాడు. కప్పుకోకుండా ఒప్పుకున్నాడు కనుకని ఆయన పాపము పరిహరించబడింది. బెత్షెబా విషయంలో పాపం చేశాడని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు కనుకనే ఆ పాపమును పరిహరించాడు. అందుకని ఆ విధంగానే రాజుగానే ఆయన వర్ధిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నీవు ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపను మనల్ని పవిత్రులుగా చేసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి మనస్సును కోరుకుంటున్నాడంటే మనం మనస్సు కలిగినటువంటి వారంగా ఒప్పుకోవాలి. ఎటువంటి ప్రార్థన కోరుకుంటున్నాడు ఆయన? 51వ కీర్తన 17వ వచనం, 51వ కీర్తన 17వ వచనం ఏమంటున్నంటే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయుడు, అంటే నిర్లక్ష్యము చేయుడు. నీవు ఖిన్నుడై దుఃఖపడుతూ నీ పాపం విషయంలో పశ్చాత్తాపడి, దేవా నన్ను క్షమించండి, నీవు తప్ప నన్ను క్షమించేవాడు ఎవరు లేరు అని నీవు ఒకసారి దేవునికి సమర్పించుకుంటే ఆయన షూటేం కాదు.
విననేలకి ఉన్నట్లయితే చెవిటోడు కాదు, రక్షింపలేకుండా చేతులేమి కూర్చోగాలేదు. ఆయన తప్పకుండా ఆయన వింటాడు. నీ ప్రార్థన ఆలకించి ఆయన నీకు మంచి మనస్సునిస్తాడు. 79వ కీర్తన 9వ వచనం ఏమంటుందంటే, నా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయము. నీ నామను బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించుము. రక్షించేటువంటి వాడు. అందుకని రక్షించు క్రీస్తు అని చెప్పేసి ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. క్షమాపణ పొందినటువంటి మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా చేయాలి. ఏంటంట? మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినట్లయితే ఏమని ప్రార్థన చేస్తాం కదా మనము? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి మీద కూడా నెరవేరును గాక. తర్వాత ఏమంటాం? మా రుణములను క్షమించినట్ట, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అని ప్రార్థన చేస్తాం. అవునా కదా? అంటే మేము క్షమించిన ప్రకారము మాకు కూడా క్షమించు, మేము క్షమించకపోతే మాకు కూడా క్షమించరాకు. ఇంతే కదా అర్థం, దాని అర్థం అంతే కదా. ఆ సీక్రెట్ తెలియకుండా ఈ ఊరికే పద్యంలాగా చెప్పుకుంటూనే పోతూ ఉంటారు కదండి. అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమంటున్నాడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మన ఎడల ఎవరైనా తప్పిదము చేశారు, అపరాధం చేశారు, వారిని మనము హృదయపూర్తిగా క్షమించకపోతే మనము కూడా క్షమించు అని చెప్పేసి మనం తప్పిదములు నువ్వు దేవుని సన్నిధిలో పెడితే ఆయన కూడా క్షమించాడంట. ఎందుకు? నువ్వు క్షమిస్తలేవు కాబట్టి నేను కూడా క్షమించను అంటాడు దేవుడు. నువ్వు క్షమిస్తే ఆ దేవుడు ఏమంటాడు? నీవు చేసిన పాపాలనైనా క్షమిస్తాడు. మనం మోడల్గా ఉండాలి దాని అర్థం. ఇంకేమంటున్నాడంటే, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల, ఒకవేళ క్షమించకపోతే మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం ఏమంటే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్తిగా ఏం చేయాలంట? క్షమించాలా. లేనట్లయితే మీ తండ్రి ఆ ప్రకారం మీడలు చేస్తాడు. హృదయపూర్తిగా పైన ఏమంటాడంటే, చాలా క్షమించండిలే, సారీ అంటే ఓకే క్షమించండి పో అంటాడు. సరే అమ్మ నన్ను అతను క్షమించేది, నన్ను యాక్సెప్ట్ చేసాడు అని చెప్పి సంతోషం పోతాడు. పక్క పోయాడు, వాడినే నేను ఎప్పుడు క్షమించాను, నాకు ఎంత కీడు చేసిండు, ఎంత అన్యాయం చేసిండు, ఎంత మోసం చేసిండు, ఆడిని నేను క్షమిస్తానా? ఏదో క్షమించమని అందరూ అంటుంటే ఒట్టిగా అన్నా నా మనసులోంచి తీసేస్తానా అని మనస్తత్వం కలిగినటువంటి వారు మనుషులు. కానీ దేవుడు అంటాడు, ఆ విధం కాదు. నువ్వు క్షమించినావంటే నీ హృదయంలో అటువంటి చెడ్డ తలంపు ఉండకూడదు. ఒకవేళ నీ హృదయంలో అటువంటి చెడ్డ తలంపు పెట్టుకొని పైకే నువ్వు క్షమించినావంటే దేవుడు కూడా నీ పాపాలు క్షమించడు. నీ పాపాలు క్షమించబడాలి అనంటే, నీవు నిర్దోషిగా కనపడాలి అంటే, నీవు ఎదుటివారు నీ పట్ల చేసిన తప్పిదాలు నువ్వేం చేయాలి? క్షమించాలి. అందుకని లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, సహోదరుడు అంటే ఎవరు? ఉదరము అంటే కడుపు, ఉదరం అంటే కడుపు. సహోదరుడు అంటే ఒకటే కడుపులో నుంచి వచ్చినటువంటి కుమారుడు. అంటే నీతో పాటు పుట్టినటువంటి వాడిని, పుట్టినటువంటి అమ్మాయిని సహోదరి అంటే ఒక కడుపు అంటే ఒక తల్లి పిల్లలు అని అర్థం. ఇప్పుడు మనం రకరకాలైన ప్రాంతాల నుంచి వచ్చాం. ఇప్పుడు మనం అందరిని ఎవరిని పిలుచుకుంటాం? మనం సహోదరులే సహోదరి అంటాం, అంటే బ్రదర్ సిస్టర్ అంటాం. అవునా కదా? నిజంగా ఒక అమ్మకు పుట్టినాం మనమందరూ కాదు కదా? అవునా కదా? వాళ్ళమ్మ వేరే, వీళ్ళమ్మ వేరే, మా అమ్మ వేరే, వాళ్ళమ్మ వేరే. కానీ మనమందరం సహోదరులు తీర్చబడిన అంటే ఎవరి యందు? యేసుక్రీస్తునందు ఆయన బిడ్డలా తీర్చబడ్డాం కనుక మనము ఇప్పుడు దేవుని పిల్లలం కనుక మనం అందరం ఏకం. నువ్వు ఏ భాష మాట్లాడినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఒకే దేవుని ఆరాధన చేస్తున్నాం, ఒకే దేవుని పూజిస్తున్నాం కనుక మనం అందరం ఒకటే కాదా? ఒక్కటే. కనుక మనము
ఏం చేయాలంటే నీ సహోదరుని తప్పిదము చేసినప్పుడు నీ ఎడల అతను నేను తప్పు చేసినవన్నీ గద్దించమంటే ఏంటి? కొట్టమనే, తిట్టమనే అంటే అర్థమేంటి? తప్పు చేయకూడదురా, నువ్వు చేసేది తప్పు అని దాన్ని చెప్పేదాన్ని గద్దించటం అంటారు, బెదిరించటం అంటారు కదా. చెయ్యకూడదు, నువ్వు చేస్తే నరకానికి పోతావు, నువ్వు పాపం చేసిన వాడు అవుతావు, దేవుడిని శిక్షిస్తాడు, ఈ విధంగా చెప్పేది గద్దింపు. ఒకవేళ అతడు అవునా నేను తప్పుదం చేశానా అని తన తప్పుని తెలుసుకొని మారు మనసు పొందితే అతన్ని క్షమించు అంటాడనమాట. కనుక నువ్వు క్షమించేటువంటి వారు ఉండాలి. కనుక మనం ఎంత ఘోర పాపం అయినప్పటికీ కూడా రక్షణ పొంది నువ్వు తిరిగి పాపంలో పడిపోయినప్పటికీ కూడా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కన్నీటితో పాపమును క్షమించమని ప్రార్థిస్తే కరుణ కలిగినటువంటి దేవుడు మన ఎడలు జాలిపడి క్షమిస్తాడు. అలాగనే మన ఎడల తప్పిదం చేసిన వారిని కూడా మనము వారిని క్షమించాలని యేసయ్య చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని మనం క్షమించేటువంటి వారంగా ఉన్నామా, క్షమించకుండా మన మనసులోనే పెట్టుకున్నటువంటి వారంగా ఉన్నామా? పైకి క్షమిస్తున్నాం అంటున్నాం కానీ మనం క్షమించలేని పరిస్థితులను ఆ విధంగా ఉంటే మనకు రక్షణ వచ్చేది. దేవుడు కూడా అదే విధంగా చేస్తాడు కదా. కనుక దేవుడి చేత మనం రక్షించబడాలి అంటే మనం కూడా ఇతరులని క్షమించాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్షమించే దేవుడు ఉన్నాడు కదా, దయగలిగిన దేవుడు ఉన్నాడు కనుక మనం ఎన్నిసార్లు పాపం చేసినా కానీ క్షమించమడిగితే క్షమిస్తూనే ఉంటాడులే అని మరలా పాపం చేస్తూ ఉంటే దేవుడు క్షమించడు. తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది. తెలిసి నీవు చేస్తే పాపం క్షమాపణ ఉందా? లేదు కదా. తెలియక చేసినావు అనుకో, అయ్యో పొరపాటు అయిందిరా పాపం పోలే అంటాం. అరే నీకు చెప్పినాక చేయకూడదని చెప్పిన తర్వాత సరే అని చెప్పాను, మళ్ళీ నువ్వు అదే పని చేస్తుంటే నీకేమనిపిస్తుంది? అప్పుడు వీడు చెప్పినప్పుడు ఏదో వాంటెడ్లీ చేస్తున్నారా కాబట్టి వీడిని ఇంకోసారి క్షమించకూడదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అనుకుంటాం కదా. కనుక తెలిసి మన రక్షణ పొందినటువంటి మనం చాలాసార్లు విశ్వాసులైనటువంటి మనం కూడా ఎన్నిసార్లు చేస్తున్నామంటే క్షమించు ప్రభువా, దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, నీతిమంతుడు పడిపోయిన 7 సార్లు పడినా మళ్ళీ లేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్నిసార్లు పాపం చేసినా కరుణ కలిగిన దేవుడు క్షమిస్తాడు అని నువ్వు అనుకుంటూ చేస్తూ పోతూ ఉంటే ఆ పాపాలు అట్లే ఉంటాయి, నీకు క్షమించడు. కనుక నీవు తప్పు చేసినవని ఎరిగి తప్పునేం చేయాలి? నువ్వు తప్పకుండా ఒప్పుకొని ఇంకొకసారి దాన్ని చేయకుండా ఉండాలి. నువ్వు తాగుబోతు అయ్యావనుకో, నీవు అది తాగితే ఏమవుతుంది? నీ లివర్ పాడైపోతుందిరా, నీ గుండె రంధ్రాలు పడతాయిరా అని డాక్టర్ చెప్పినా కానీ తెలిసి కూడా నువ్వు తాగుతూ ఉన్నావు అని అంటే ఎవరికి నష్టం? తాగినోడికే నష్టం. అది నువ్వు తాగుతున్నప్పుడు తెలియలేదనుకో, నీ ఎంత తాగినా కూడా ఏమనలేరు. కానీ ఇప్పుడు తాగితే ఈ విధంగా నష్టాలు ఉన్నాయని చెప్పిన తర్వాత నువ్వు తెలిసి కూడా నువ్వు చేసినావంటే ఎవరేం చేయలేరు, నీ కర్మ నువ్వు అనుభవించరా అంటారు. అవునా కదా? అలాగా మనం కూడా దేవుని సంధిలో ఇది తప్పిదాలని తెలిసిన తర్వాత దాన్ని చెయ్యకుండా ఉండాలి. కానీ తిరిగి ఆ పాపాలు దయగలిగినటువంటి వాడు కదా క్షమిస్తాడులే అని అనుకుంటూ పోతుంటే మన పాపాలు క్షమించబడవని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మనం చేయవలసింది ఏంటంటే జాగ్రత్త కలిగి పాపము చేయకుండానట్లుగా, పాపములో పడిపోకుండానట్లుగా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని, ప్రభువా నేను పాపంలో పడిపోకుండా నన్ను కాపాడండి, నాకు వచ్చేటువంటి ప్రతి శోధన నుంచి నన్ను తప్పించండి అని దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే తప్పకుండా ఆయన మనల్ని పాపంలో పడిపోకుండా కాపాడుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు స్పష్టంగా మీరు మాట్లాడు, మీరు క్షమించే దేవుడని మరి జ్ఞాపం చేశారు. తెలిసి చేసినటువంటి పాపాలు క్షమాపణ లేదని, తెలియక చేసినటువంటి వారిని క్షమిస్తారని మీరు సెలవిచ్చారు. ప్రభానికి స్తోత్రాలు. మా ఎడల అపరాధం చేసినటువంటి వారిని కూడా మేము క్షమించాలి, క్షమించకపోతే మా అపరాధంలో క్షమించబడవని మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మాలో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.